ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మన ఇంటి చిట్కాలేంటో చూద్దాం. మిరపకాయలను పొడి కొట్టేటప్పుడు అందులో కొన్ని చుక్కల నూనె వేస్తే కారం ఎర్రని రంగు వస్తుంది. మిరపకాయలను పొడి చేసేటప్పుడు అందులో కొంచెం నూనె చుక్కలు వేయండి ఫ్రెండ్స్, ఎర్రటి రంగు వస్తుందన్నమాట కారం. ఇడ్లీలు మెత్తగా రావాలంటే రవ్వతో పాటు కొద్దిగా అన్నం కూడా వేసి రుబ్బాలి ఫ్రెండ్స్. అలాగే రుబ్బిన వెంటనే కాకుండా 5-6 గంటల తర్వాత ఇడ్లీ వేసి చూడండి, ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం పచ్చళ్ళు పడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇలా పచ్చడి జాడీలపై బూజు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ చిట్కా చూద్దాం. ఆవకాయ పచ్చడి జాడీలో కొంచెం బెల్లం పొడి పైన చల్లితే బూజు పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.